ఇలాంటి ఒక ముఖ్యమంత్రిని అసలు ఎప్పుడైనా చూస్తామా అంటే ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశాను నేను ఇది 4వ సారి ముఖ్యమంత్రి కానీ జగన్ అనేవాడు మాత్రం ఒక కేస్ స్టడీ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఎమర్జెన్సీ ప్రత్యేక కార్యక్రమంలో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ అంటే పాలన ఏమిటి పాలకులు ఏమిటి అని మాట్లాడుతూ ఆయన ఏం జరిగింది 5 ఏళ్ల విధ్వంసం దాన్ని మేము గాడిని పెట్టడానికి ఎంత తంటాలు పడాల్సి వస్తుంది కానీ ఏ మాట ఏంటంటే ఏడాదిలో ఎంతో కొంత బయట తీసుకొచ్చారు దాదాపుగా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఉన్నారు అలాగే మోదీ ముఖ్యంగా వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్నారు ఎంతో కొంత బయటకు వచ్చింది టైం పడుతుంది ఎందుకంటే 5 ఏళ్లలో ఏం జరిగిందని ఒకసారి తరిచి చూసుకుంటే ఒక్కొక్కటి చేసుకుంటూ లైనప్ చేసుకుంటూ రావాలి సరే ఈ కార్యక్రమంలో వీళ్ళు ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు జగన్ ఏమంటారంటే మేనిఫెస్టో ఇచ్చారు కదా మీరు చంద్రబాబు నాయుడు దాన్ని నేను గుర్తు చేస్తానని ఆయన ఒక వారాల అబ్బాయి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు అంటే 5 వారాల బృహత్తర ప్రణాళికతో ఇదిగో మీరేం చెప్పారు ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడంతా టెక్నాలజీ కదా క్యూఆర్ కోడ్ వస్తే దానికి ఫోన్లో ఆ స్కానర్తో స్కాన్ చేస్తే ఏం చెప్పారు మేనిఫెస్టో సూపర్ 6 ఏం చెప్పారో తర్వాత ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అంటే పార్టీల అధికారంలోకి రాకముందు ఈ ఏడాదిలో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఇంకా ఎన్ని చేయాలి సరే మంచిదే ప్రతిపక్షంగా ఏంటంటే ఎప్పుడు మనం చెప్పేది మీరు ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి ఒకవేళ ప్రభుత్వంలో పొరపాట్లు ఉంటే అడగండి కానీ దాని వెనకాలన్న ఉద్దేశాలు ఏమిటి దాని వెనకాలన్న కుట్ర కోణం ఏమిటి అది ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటే అది మీ పొరపాటు ఎందుకంటే ఓడించి ఏడాది అయింది ఎందుకని మేము 11 సీట్లే ఇచ్చారు మీరు ఒక 5 ఏళ్ళు ఇవాళ పాఠాలు చెప్తున్నారు కదా మీరు ఎవరికి పాఠాలు చెప్తున్నారు మీకు పరిపాలనలో చంద్రబాబు నాయుడుకా చంద్రబాబు నాయుడు మొన్న చేసిన యోగాంధ్ర ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంత బాగా చేశారో ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ అడిగి తెప్పించుకుంటున్నాను ఇది మిగతా రాష్ట్రాల వాళ్ళకి పంపిస్తానని చెప్పారు ప్రధానమంత్రి మోదీ ఎప్పుడైనా మీరు 5 ఏళ్లలో ఒక్క ప్రోగ్రాం చేశారా ఈ స్థాయి ప్రోగ్రాము మీరు చాలా కార్యక్రమాలు చేశారనుకోండి మాట్లాడదాం ఈ స్థాయి ప్రోగ్రాం ఒక్కటి చేసి శభాష్ అనిపించుకున్నారా ఎవరితో అన్న రాష్ట్ర ప్రజలతో శభాష్ అనిపించుకుంది లేదు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం చేసి జాతీయ స్థాయిలో ఓహో అనిపించుకుంది లేదు ఫర్గెట్ అబౌట్ ఇంటర్నేషనల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరు వస్తున్నారండి ఫారిన్ అఫీషియల్స్ వస్తున్నారు సెక్రటరీస్ వస్తున్నారు ముఖ్యమంత్రితోనూ నారా లోకేష్తో ఇతర మంత్రులతో కలుస్తున్నారు నిన్న నారాయణ గారితో మున్సిపల్ శాఖ మంత్రితో కూడా డిప్యూటీ హై కమిషనర్ ఆఫ్ బ్రిటిష్ వీళ్ళందరూ కలుస్తున్నారు ఇవేమన్నా అసలు మీకు గుర్తున్నాయా గతంలో ఎప్పుడైనా జరిగాయా ఏదో ఒక సందర్భాల్లో ఇంకా వెరీ అఫీషియల్గా అయితే జరిగితే జరుగుండొచ్చు కానీ ఈ ఏడాదిలో ఇలాంటివి మనం ఎన్నో మాట్లాడుకున్నాం ఇంకా రానున్న 4 ఏళ్ళు ఎన్నో మాట్లాడుకుంటాం ఎందుకంటే తేడా ఎక్కడుందో చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన రాజకీయం ఏంటో మాట్లాడుకునే ముందు అసలు ప్రణాళికలు అంటే భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక కానీ పెట్టుబడులకు సంబంధించి ఒక క్యాలెండర్ కానీ ఎంఓఎల్ చేసుకున్నవి ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ సిస్టమ్ కానీ ఒక అభివృద్ధి ఎజెండా లేకపోతే రాజధానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాను లేకపోతే పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తాం పనకచర్ల పోలవరం పూర్తి చేశాక పోలవరం పనకచర్ల ప్రాజెక్టు దానికి సంబంధించి సరే కొంత రాజకీయంగా వివాదాలు ఉంటే ఉండొచ్చు తెలంగాణతో సమసిపోతాయని ముఖ్యమంత్రి అంటున్నారు అదొక చర్చ అనుకోండి అసలు ఐటీ రంగం ఏంటి నిన్న ఒక సమావేశం జరిగింది క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణానికి అమరావతిలో ఏర్పాట్లు సార్ మిస్టర్ జగన్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇలాంటి ఆలోచనలు లేకపోతే కనీసం ఇలాంటి పదాలు అసలు తెలుసా మరి ఎందుకు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే బటన్ నొక్కుతాను నేను ఇప్పుడు నా ముందు కంప్యూటర్ ఉంది దీనిలో అంతా రెడీ చేసి పెడతారు అంతా అధికారులు అంతా రెడీ చేసి పెడతారు ఇలా ఎంటర్ అనే ఒక బటన్ నొక్కితే ఆయన ఏదైతే అనుకున్నాడో మొత్తం అన్ని ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి దానికి ముఖ్యమంత్రి కావాలా మీరు ఆలోచించండి అసలు దానికి ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అంటే ఏమిటి అసలు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏమిటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంటి ఎక్కడుంది దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ని ఎంత ఉన్నతంగా నిలబెట్టాలి ఇవి కదా ముఖ్యమంత్రి అంటే ఈజ్ లైక్ ఏ సీఈఓ అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అందరూ ఎద్దేవా చేసేవారు ఏమన్నా రాసిస్తారా ఏమన్నా మాగాణీలు జాగా రాసిస్తారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే కాదు ఆంధ్రప్రదేశ్కి నేను అధికారంలో ఉన్నంతకాలం నా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నేను ఏం చేయగలిగాను అనేదే ఒక కంపెనీకైనా ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా ఎవరన్నా అదే ఆలోచించాలి ఈయన ఏం ఆలోచించాడంటే స్కామ్లు
ఈ మధ్య అంటే కొంత లిక్కర్ స్కామ్లో కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇంకా విచారణ డీప్గా జరుగుతోంది, ఒక్కొక్కరి దాదాపు క్లైమాక్స్కి వచ్చింది. ఇలాంటి స్కామ్లు ఎన్ని చేయాలి 5 ఏళ్లలో, దానికి ఒక స్కీమ్ అని ముందు ఒక కార్డు ఉంటుంది, లోపలికి వెళ్ళాక దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది. ఆ ఒక్కొక్క పేర్లు వాళ్ళు బయటకు వస్తున్నాయిగా. ఇది మీరు చేసిన ప్రణాళికల అవకతవకలు, అకృత్యాలు, అరాచకాలు, లేకపోతే నిర్బంధాలు, అణిచివేతలు, పరదాలు, తాళ్ళు, ఇవి కదా 5 ఏళ్లలో జరిగింది. బూతులు, అది మర్చిపోకూడదు, ఇది వెరీ ఇంపార్టెంట్. బూతులు ఏమన్నా అంటే జైల్లో పడేయడం. ఇది కాకుండా 5 ఏళ్లలో మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ. ఒక్కేడాది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయింది. సరే సుపరిపాలన అని ఏదో చేశారు అనుకోండి, తప్పులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని వెళ్ళేటప్పుడు లోపాలు ఉంటే ఎస్ మీరు డెఫినెట్గా అడగండి. కానీ మీరు చేసేది ఏంటి, వారానికి ఒక కార్యక్రమం పెట్టామంటున్నారు. నిజంగా మీరు పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా, పాజిటివ్ ఇంటెన్షన్తో చేస్తారా? అలాగే చేశారా ఈ ఏడాదిలో మీరు చేసిన కార్యక్రమాలు? పరామర్శ యాత్రలు, శవ రాజకీయాలు, లేకపోతే రైతుల పేరుతో ఇంకోటి, పొగాకు పేరుతో ఇంకోటి, లేకపోతే తెనాల్లో గంజాయి బ్యాచ్ కోసం ఇంకోటి, ప్రతి దాంట్లో కూడా కుట్రుంది. ఇవాళ మీరు ఎందుకు, మీకు భయం లేదుగా? అరెస్టులు అంటే భయం లేదు, కేసులు అంటే భయం లేదు, జైళ్ళు అంటే భయం లేదు. అదే కదా మీరు క్యాడర్కి చెప్పింది, రాజకీయాల్లో ఉండాలంటే కేసులు పెట్టించుకోవాలి, అరెస్టులు అవ్వాలి, జైలుకి వెళ్ళాలి. ఇది మనకు చిన్నప్పుడు లెసన్లు చెప్తారు కదా, 1 2 3 4 5 బేసిక్ క్వాలిటీస్ అని. అదే కదా మీరు క్యాడర్కి చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు ఆగమేఘాల మీద నేను మీరు క్వాష్ పిటిషన్ మూవ్ చేయాలని అడిగారు? సరే కోర్టు మూవ్ చేయలేదు అనుకోండి, వాడు వస్తుంది. అక్కడ మీరు ఏం వాడారంటే అందులో పదం, అరెస్ట్ చేస్తే నా ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుంది. ఇంకొకసారి మీకు మీరే ఒకసారి అనుకోండి ఆ పదం, అరెస్ట్ చేస్తే ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుంది. అసలు ఉందా ప్రతిష్ట? మీ సొంత చెల్లెలు, మీ తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు బయటకు వచ్చి మీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు మీరు ఒక్కసారి వేసుకుని చూసుకోండి. ఆ ప్రతిష్ఠ ఉందో లేదో మీకు అర్థమైపోతుంది. మీరు బ్రహ్మాండంగా వైనాట్ 175 అన్న తర్వాత 11, పట్టుమని 10 అనడానికి లేకుండా సరే ఇంకోటి ఇచ్చారు 11. అప్పుడేమైపోయింది ప్రతిష్ట? తర్వాత కేసులు, ఛార్జ్ షీట్లు అయిపోయి రెడీగా ఉన్న కేసులు, మీరు బెయిల్ మీద ఉన్నారు. ఎన్నేళ్ళు, 12 ఏళ్ళు అయిందనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఉందా ప్రతిష్ట? ఇప్పుడు అరెస్ట్ చేస్తే ప్రతిష్ట. ఇందులో నేను అమాయకుడిని అంటున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి అమాయకుడు. అది సో అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పాలన ఎలా ఉండకూడదో, పాలకులు ఎలా ఉండకూడదో దీనికి ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. పాలన ఎలా ఉండకూడదంటే ఎమర్జెన్సీ పాలన, పాలకుడు ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి. మరి ఈ కేస్ స్టడీ అంటే ఇంత చరిత్ర మీరు వెనకాల పెట్టుకుని 5 ఏళ్ల మీ పరిపాలన, ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇస్తే 150 సీట్లతో, అసలు అభివృద్ధి ఎజెండా, అసలు విజనరీ అనే పదానికి అర్థం తెలుసా? ఇంత బ్రహ్మాండమైన అవకాశం మీరు వదిలేసుకుని, యాక్చువల్ అది బృహత్తర అవకాశం, అది వదిలేసుకునే వాళ్ళు మీరు 5 వారాల బృహత్తర కార్యక్రమం పెట్టుకున్నారు. పెట్టుకోండి, వెళ్ళండి ప్లీజ్. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, చంపేయకండి, కార్ల కింద పడేసి జనాల్ని చంపేసి పొదల్లోకి లాగేయకండి, కత్తులతో వేరంగా ఆడకండి దయచేసి. పొట్టేళ్లను కొట్టేసి ఆ రక్తాలతో అభిషేకాలు. ఇప్పుడు ఈ 5 వారాల ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాక నేను కూడా చూసా, అంటే 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏమన్నా ఒక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగాయా? ఎందుకంటే మంచిని మంచి, చెడుగా మనం చెప్పాలి, రిపోర్ట్ చేయాలి. చూస్తే ఇప్పుడు అమరావతిని చంపేశారు. అది అంత క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదు, ఇట్స్ ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్, ఇంటెన్షనల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో చంపేశారు. పోలవరం 2% పనులు ఎంతో చేసినట్టున్నారు 5 ఏళ్లలో. వెనుకబడిన జిల్లాల విషయం అసలు గుర్తే లేదు. సరే మౌలిక వసతులు అంటే అంతకన్నా అధ్వాన్నమైన పరిస్థితి అంతకు ముందు లేదు, ఆ తర్వాత ఉండదు. మరి ఇట్లా పెట్టుకుని అన్నీ ఆయన ఎట్లా ఇవాళ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని వెళ్ళడానికి కూడా ఒక ధైర్యం కావాలి కదా. తిరునగరి జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. రాయపాటి అరుణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, రమేష్ నాయుడు గారు, బీజేపీ ముఖ్య నాయకులు. నమస్కారం అండి జ్యోత్స్న గారు, అరుణ్ గారు, రమేష్ నాయుడు గారు. నమస్కారం సార్. జ్యోత్స్న గారు, సో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నాకు టెన్షన్ ఏంటి, కంగారు ఏంటంటే ఆయన వెళ్తాడా, ఏదో వెళ్ళి హడావుడి చేస్తే ఓకే, కానీ ఆయన వెళ్తాడంటే ముందు భయం వేస్తుంది.
ఎవరు కార్ల కింద పడిపోతారో, ఎవరిని లాగేస్తారో, ఈ కత్తులు గోల ఏంటో ఇదంతా సరే. అది మాట్లాడే ముందు ఏంటి, ఎట్లా చూస్తారు ఈ 5 వారాల అబ్బాయి కార్యక్రమాన్ని? ఒకటి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు రిషి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటున్నారు అని అనుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దయ్యం, ఒక భూతం పట్టి పీడిస్తోందండి. ఇప్పుడు అయిపోయింది, నీకు 5 సంవత్సరాల పాటు అధికారం వచ్చింది, నువ్వు దాంట్లో ఏం చేయలేకపోయావు, ప్రజలు నిన్ను తిరస్కరించారు, ప్రజలు నిన్ను చీకొట్టారు, ఈడ్చి తన్నారు, అయిపోయింది. అక్కడికి అయిపోయినప్పుడు ఏం చేయాలి? సరే, నేను ఎక్కడ తప్పులు చేశాను అని దాన్ని రెక్టిఫై చేసుకునే మెజర్స్ అన్నా ఉండాలా, లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో అన్నా కూర్చోవాలి. నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఈ విషయం. ఇది చేయక అది చేయక ఇంకా కూడా ప్రజల్ని జలగల్లాగా పట్టి పీడిస్తాం. వాళ్ళు నవ్వితే నాకు ఇష్టం లేదు. నేను చెప్పాను కదా, ఇదివరకు కూడా మీ డిబేట్ లో ఒకసారి చెప్పాను మన రిషి గారు. ఇప్పుడు మనకి మహేష్ బాబు గారితో సినిమా ఉంటుంది, స్పైడర్, ఇఫ్ ఐ నాట్ రాంగ్. అందులో ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వితే అస్సలు పడలేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటేనే ఆ విలన్ అనేవాడు చాలా హ్యాపీగా, బా ఎంత శ్రవణానందకరంగా ఉంది చెవులకి అని చెప్పి ఆహా అవతల ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనుభవిస్తూ నవ్వుతూ ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి అదే ఉంది అనేటువంటిది టైం అండ్ అగైన్ ప్రూవ్ అవుతుంది. నేనేదో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే నాకు వచ్చేది కొత్తగా ఏమొచ్చేది లేదండి, ఎవరికి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డితో మీకేం గట్టి పంచాయతీ లేదు, నాకేం పంచాయతీ లేదు. అవును, అక్కడ కూర్చున్నటువంటి రమేష్ గారికో లేదా అరుణ్ గారికో ఎవరికి లేదు. మాకేం సంబంధం అండి జగన్మోహన్ రెడ్డితో, మాకేం సంబంధం? రాష్ట్రానికి నువ్వు రాష్ట్రంలో నువ్వు విధ్వంసం చేస్తే ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసావని అడిగాం. ఇబ్బందులు గురి చేస్తే ప్రజల్ని ఎందుకయ్యా ఇబ్బందులకు గురి చేస్తున్నావు అని అడిగాం. అంతకుమించి మేము ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ కుటుంబం గురించి ఏమన్నా మాట్లాడామా, లేకపోతే ఏమన్నా చేసావా? మేము ఏ రోజు నాది చేయలేదే. ఇబ్బంది మీకు లేదు, కానీ ఆయన చెల్లెలకే ఉంది. ఇప్పుడు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ సార్. నేను ఒక విషయం చెప్పాను, ఇదే షర్మిల గారు, ఎందుకు ఈ మాట అంటే మీరు చాలా బాగా గుర్తు చేశారు. ఇదే షర్మిల గారు వాళ్ళ అన్నతో ఉన్నప్పుడు అధికారానికి రావడానికన్నా ముందర, అంటే 2019 కన్నా ముందర, ఇదే షర్మిల గారు రోడ్డు మీద తిరుగుతూ ఏమన్నారు ఆ రోజున? పాదయాత్ర చేస్తూ ఇచ్చేస్తూ అది చేస్తూ ఎక్కడికక్కడ సభల్లో పాల్గొంటూ ఏమన్నారు ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నారు, నారా లోకేష్ గారిని అనరాని మాటలు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నారు. ఇది రికార్డెడ్. నేనేం కొత్తగా దాన్ని ఏమి అవుట్ ఆఫ్ ది బ్లూ ఏం చెప్పట్లేదు కదా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అయితే షర్మిల అంటే తను తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత వాళ్ళకి పడక ఏదో వాళ్ళు కొట్లాడుకుని ఎన్ని మాటలు అనిపించాడు సొంత చెల్లిని, పచ్చి బూతులు తిట్టిపించాడు సొంత చెల్లిని. ఆ రోజున మనుషులుగా ఇక్కడ ప్యానెల్లోకి వచ్చినటువంటి ముగ్గురం కూడా మనుషులుగా, అరే ఒక ఆడబిడ్డని అలా అనడం తప్పయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ మనుషుల చేత అట్లా తిట్టిపించడం తప్పయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ఆస్తి తగాదాలు ఉంటే దాని గురించి సాల్వ్ చేసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. చాలా అన్యాయంగా మాట్లాడారు కదండి ఆవిడ. నేను అదే చెప్తున్నాను, పోస్టులు పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. రిషి గారు నేను అదే చెప్తున్నాను, నీకు దమ్ముంటే ఆస్తి తగాదాలు తేల్చుకో, లేకపోతే ఆవిడేదో రాజకీయంగా అడుగుతుంది దాని గురించి తేల్చుకో. కానీ క్యారెక్టర్ల గురించి పుట్టుకల గురించి మాట్లాడేవాడు ఎవడు కూడా మనిషి కిందకి లెక్కకు రాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజున చెప్పాం. ఏమన్నాడు? అవి చూసారా షర్మిలకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, షర్మిల బాబుకు అమ్ముడు పోయింది అన్నాడు. ఇంకా అంతకు మించి దరిద్రం ఏమన్నా ఉంటుందా? ఇంత చేసిన కాదండి, శుభలేఖ ఇవ్వడానికి ఆవిడ ఏదో పసుపు సారీ కట్టుకుని వెళ్తే దాన్ని కూడా నేను ఎందుకంటే అంటే వాళ్ళ ఆలోచనల స్థాయి ఎలా ఉంటుందని దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ఒక విషయం చెప్తానండి. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ప్రజలు. అవును, ఏం ఎలగబెట్టాడు ఆ రోజున? ఏమీ ఎలగబెట్ల. రోడ్డు మీదకి వచ్చి ఏమంటారంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పాడు, ప్రజల్ని నమ్మబలికాడు, ప్రజల్ని మోసం చేశాడు, ప్రజలకి ఏమంటారు అంటే ఒక్కొక్క రంగుల ప్రపంచం ఏదో చూపిస్తానని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. సో యాజ్ అ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ రోజున ఫెయిల్ అయ్యాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అనుక్షణం ఫెయిల్ అయ్యాడు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయన స్టార్టింగ్ స్టెప్ ఏంటయ్యా అంటే ప్రజావేదిక కూల్చేయడం. చిన్న డిఫరెన్స్. ఆయన స్టార్టింగ్ స్టెప్ ఏంటయ్యా అంటే ప్రజావేదిక కూల్చేయడం. తర్వాత నుంచి మనం చూస్తే ఏం చేశాడు? పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు గారి జపం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ప్లస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయించాలి, వాళ్ళ మీద
ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్లు చేయించాలో, ముఖ్యంగా మహిళా నాయకురాలు మా అందరి మీద ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్లు చేయించాడో అంత చేయించాడు. తర్వాత జరిగింది ఏంటిది? ప్రజలు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావని. ఎక్కడన్నా ప్రజల నుంచి ఒక చిన్న కరోనా టైంలో ఏం జరిగిందండి? డాక్టర్ సుధాకర్ ఏమన్నా మా పార్టీకి చెందినవాడా? లేకపోతే కిరణ్ ఏమన్నా మా పార్టీకి చెందినవాడా? జనసేనకు చెందినవాడా? బీజేపీకి చెందినవాడా? ప్రజలండి, వాళ్ళు సాధారణ పౌరులు. ఇబ్బందులు ఉన్నాయి, ఒక మాస్క్ ఇవ్వయ్యా బాబు అన్నందుకు చంపేశాడు. తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని చంపేశారు. ఏమయ్యా చంపేశావు అంటే, అవును చంపేశా. అదేంటి? వాట్? హూ ఆర్ యూ టు ఆస్క్ us అన్నారు. ఇవాటి వరకు ఆ ఎమ్మెల్సీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. సో ప్రజలు ఇవన్నీ చూసి చీత్కరించుకొని అసెంబ్లీ లాంటి ఒక ప్లేస్ లో ఎంత చండాలంగా మాట్లాడారు. డే 1 నుంచి కూడా డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక్క కంపెనీ రాలేదండి, ఏమీ లేదు అని ప్రజలు ఈడ్చి తన్ని, చిచి నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదయ్యా అని చెప్పి, అటు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ఇటు అధికారం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఈడ్చి తన్ని 11కు పెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి? మర్యాదగా, నిజంగా నేను ఈ మాట అనకూడదు కానీ మర్యాదగా కూర్చొని నేనేం తప్పులు చేశాను అనేటువంటిది రివైవ్ చేసుకోవాలి. అది చేసుకోకుండా గత సంవత్సర కాలంగా మేమేం పనులు చేస్తున్నాం, ప్రతి దాంట్లో కూడా ఎక్కడో అక్కడ ఒక ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి. అన్నిటికన్నా ఎక్కువగా రిషి గారు, నా ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని డామేజ్ చేయాలని చెప్పి మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము వచ్చిన మొదటి రోజున మేము దేనికి సైన్ పెట్టాము? మెగా డిఎస్సికి సైన్ పెట్టాము, పెన్షన్లకు సైన్ పెట్టాము, అన్నా క్యాంటీన్లను రివైవ్ చేశాము, ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంటే దాన్ని తీసేసాము. ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు రాగలుగుతాయి అనేటువంటిది మేము ఎక్కడికక్కడ ఇచ్చేసుకుని కంపెనీలు రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే రోడ్ల మీద పోత్హోల్స్ ఉన్నాయో, గుంతలు ఉన్నాయో, గుంతలు పూల్చాం. ఇది మేము చేసింది సంవత్సర కాలంలో. దానికి ఏం చేశారు? అగో చూసా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరో కొట్టుకొని చచ్చిపోతే ఒకడు దాన్ని పట్టుకొని ఇంకో చూసావా రాష్ట్రంలో నెల రోజుల్లోనే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నెల 15 రోజుల్లోనే ఏమన్నాడు? ఢిల్లీ పోయి దీక్ష పెట్టాడు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని. ఎందుకని రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటే, అది చూసారా మా వాడిని చంపేశారు. ఎవరు చంపారు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఇద్దరు, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. అక్కడ సంబంధమే లేదు, సంబంధమే లేదు. రాష్ట్రపతి పాలన ఎందుకంటే ఆయనకి రాష్ట్రంలో ఉండడానికి ఇష్టం లేదు, సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోవాలి కాదు, అప్పుడు ఆయన వెళ్ళిపోవాలి వేరే రాష్ట్రానికి. ఒక్కొక్క చిన్న మాట చెప్తాను రిషి గారు, ఒక చిన్న మాట. ఐ నో యూ హావ్ టు గో టు అదర్ ప్యానెల్స్, కానీ ఒక చిన్న మాట చెప్తాను. మొన్న దిక్కుమాల ఛానల్ ఉంటుందండి, నేను నిజంగా ఛానల్ పేరు కూడా తీసుకోదలుచుకోను. దిక్కుమాల ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో కూర్చొని ఆ మహానుభావుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత, సరే ఆయన పేరు కూడా మనకు వద్దు కానీ, చూసారా అండి ఆ మొహం ఎలా చిక్కిపోయాడు, అసలు చూసారా అండి అన్నాడు. ఏంటి ఆ చిక్కిపోయేది? 365 రోజుల్లో 300 రోజులకు పైగా, నాకు తెలిసి 320 రోజులు పైగా బెంగళూరులో ఉన్నాడు, ఆ ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఎప్పుడు వచ్చాడు ఆ రాష్ట్రానికి? అసలు ఎవరన్నా చచ్చిపోతే వచ్చాడు, లేకపోతే స్టార్టింగ్ లో ఒకళ్ళు ఇద్దరు అరెస్ట్ అయితే వచ్చాడు. తర్వాత ఈ నంబర్ చాలా పెరిగిపోతుంది, ఐ కాంట్ హ్యాండిల్ అన్నాడు. ఆయన ఏదో బాధపడ్డాడు, చూసాను, నేను కూడా చూసాను అది. ఏంటి ఏం బాధపడ్డాడు సార్? చిక్కిపోయాడు అన్నాడు. జనాలు అక్కడ చచ్చిపోతున్నారు నీ కార్ల కింద పడి. అక్కడ చచ్చిపోయిన వాడి గురించి నీకు బాధ లేదు. ఈ పర్యటనకు వచ్చి 3 చచ్చిపోయారు, దాని గురించి బాధ లేదు. ఎక్కడ పాపం అంటారు? ప్రాణం పోతే బాధ లేదు, మరి చిక్కుబడిని ఎందుకు అన్నాడు? మరి ఏమన్నా ఆయన బుగ్గలు తగ్గాయని బాధపడ్డాడు, మరి ఏంటి తెలియదు. అరుణ్ గారు, మాట్లాడదాం. అరుణ్ గారు, నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, చెప్తా మీకు. మన్మధుడు సినిమా అనుకుంటా, గుర్తున్నంత వరకు. ఎస్కలేటర్ దిగేటప్పుడు సరిగ్గా ఇలా దిగాల, నాకు తెలియక ఇలా దిగేసాం అనేదో అంటారు నాగార్జున బ్రహ్మానందం మధ్య. అలా జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనాలి అంటే పాలన అంటే ఇలా చేయాలా, సారీ నాకు తెలియక నేను ఎలా అనుకున్నా పాలనని, ఎలా చేయాలి? యుద్ధంసాలు, నిర్బంధాలు, అక్రమ కేసులు, అణచివేతలు, కూల్చివేతలు, ఇది పాలన అని జగన్మోహన్ రెడ్డి ఆయన మైండ్లో ఉన్నది. చంద్రబాబు నాయుడు తెలిసింది అది కాదు కదా. మరి ఆయన తెలిసిన పాలన వేరే, పవన్ కళ్యాణ్ చేస్తున్న పాలన వేరే. ఎట్లా మరి? వాళ్ళకి తెలిసిన పాలన, వీళ్ళకి తెలిసిన పాలన వేరే ఉన్నాయి. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. మీకు ఒక వీడియో చూపిస్తాను. నిన్న కాక మొన్న యువత ఫోరం అని చెప్పేసి నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి వైసీపీ ఒక పోరుబాట అనే ఒక కార్యక్రమం చేపట్టింది. దాంట్లో ఇది కాకినాడ సార్. ఆడియో ఏమన్నా ఉందా? వినిపిస్తుందా సార్? లేదు, ఆడియో ఏమి రావట్లా. అవునా? అసలు ఇది వింటే మీరు నిజంగా ఏముంది మరి అందులో? ఆడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుంది.
మీరు చెప్పేసేయండి, కంటెంట్ లేదు, ఆడియో విషయం ఏంటంటే సార్, ఇది కాకినాడలో చేపట్టినటువంటి యువత పోరు కార్యక్రమం. దీంట్లో వైసీపీ నాయకులు గ్యాదర్ అయ్యి, దీంట్లో యువత ఎక్కడ కనిపించలేదు, మొత్తం అంతా కూడా గంజాయి బ్యాచ్ లాగే ఉన్నారు. మహిళలు నేనేమి అనట్లేదు, బహుశా ఎందుకంటే ఉన్నారు కాబట్టి తప్పదు. అందులో వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే, వైసీపీ అధికారంలోకి రాగానే ఈవెన్ సిగ్నల్స్ తో సహా సైన్ చూయించి మరి వైసీపీ అధికారంలోకి రాగానే రప్ప రప్ప అంటే యువత పోరు అనే కార్యక్రమం పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లాలి అన్నటువంటి ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళు అందులో చేస్తున్నట్టు స్లోగన్స్ వచ్చేటప్పటికి వైసీపీ అధికారంలోకి రాగానే రప్ప రప్ప నరుపుతాము అని చెప్పేసి తలకి ఇట్లా చేయి పెట్టి చూపించి మరి నినాదాలు చేస్తున్నారు, స్లోగన్స్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి యువతను వాళ్ళు నేరస్తులుగా మారుస్తున్నట్ట. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు కల్పించే ఉద్యోగాలు ఏంటి అంటే, కూటమిలో ఉన్నటువంటి నేతలందరినీ నరకటానికి మీకు పని కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువతని వీళ్ళు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఉద్యోగాల కల్పన ఆ విధంగా చేస్తామని చెప్పేసి వైసీపీ యొక్క భావజాలను వాళ్ళ మీద రుద్దుతున్నట్ట అనేది నాకు అర్థం కాని విషయం సార్. నువ్వు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి, యువతకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి యువత పోరని పెట్టు. తీసుకొచ్చిన వాళ్ళంతా ఎవరు, స్కూల్ పిల్లలను కొంతమంది తీసుకొచ్చారు. విజయనగరం డిస్ట్రిక్ట్ లో నేను కూడా చూసా, చాలా చోట్ల స్కూల్ పిల్లలు ఉన్నారు, అలాగే కొంచెం ఏజ్డ్ ఉన్నారు, అంటే ఒక 45-50 దాటిన వాళ్ళు కూడా చాలా చోట్ల కనిపించారు. 45-50 దాటిన వాళ్ళంతా నిరుద్యోగ యువత. అసలు 10th క్లాస్ పూర్తిగా ఉన్నటువంటి పిల్లలు కూడా నిరుద్యోగ యువత కింద చూపించి వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతంలో ఆటోని, ఎక్కువ మంది లోడ్ గా వెళుతున్నట్టు ఆటోని వేరే వెహికల్ ఢీ కొనడంతో పిల్లలు మొత్తము యాక్సిడెంట్ అయ్యి దెబ్బలతోటి గాయాలతో హాస్పిటలైజ్ అయిన సిచ్యువేషన్ అండి. ఇది మొత్తం వైసీపీ కార్యక్రమం, వైసీపీ భావజాలం. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కడ చూసినా సరే కత్తులు గొడ్డళ్లు పట్టుకుని వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, భవిష్యత్తులో యువతను ఎటువైపు నడపాలనుకుంటున్నారని వాళ్ళ భావజాలం మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ మీకు 2 వీడియోలు చూపిస్తాను చూడండి సార్. అసలు మీరు లిటరల్ గా అవాక్ అవుతారు ఇట్లాంటి వీడియోలు చూస్తే. ఇది చూడండి. ఇది మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే కోలేరమ్మ కొలుపులు, అంతమ్మ కొలుపులు జరుగుతాయి మా కమ్యూనిటీలో ఎక్కువ. మేము క్యాస్ట్ తీసి మేము ఎక్కువ దేవాలయ కొలుపులు చేస్తాం. దాంట్లో అమ్మవారి కత్తులు, గంగమ్మ కత్తులు అని చెప్పి పట్టుకుని ఊరేగుతాం జనరల్ గా కొలుపుల వరకు. తర్వాత పక్కన మళ్ళీ గుళ్ళో పెట్టేసి పూజలు చేస్తారు. కానీ వాళ్ళ వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో 30 ఏళ్ళు కూడా నిండినటువంటి యువత ఇలా కత్తులు పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. అవును, ఇది వైసీపీ పార్టీకి రాష్ట్ర యువతని తయారు చేస్తున్నటువంటి విధానం. ఇక్కడ ఇంకొకటి, గొడ్డెళ్ళ పట్టుకుని ఊరేగడం. ఇదిగోండి, ఇది చూడండి. గొడ్డలు పట్టుకొని వైసీపీ జెండా ఒక చేత్తో, గొడ్డలు ఒక చేత్తో. అంటే బాత్రూమ్ లో మా బాబాయిని ఎలా వేసేసామో, బాత్రూమ్ లో మా బాబాయిని ఎలా వేసేసామో మాకు అడ్డం తిరిగితే రాజకీయంగా, రాష్ట్రంలో కూడా మిగతా సామాన్యులైనా సరే పార్టీల నేతలైనా సరే మాకు అడ్డం తిరిగితే అలాగే గొడ్డలతో మిమ్మల్ని కూడా వేసేస్తామని చెప్పేసి ఈ యువత ద్వారా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సంకేతం వదులుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? ఒకటి. రెండోది, అసలు ఇప్పటి వరకు గత 5 ఏళ్ల పాటు నువ్వేం చేసావో చెప్పయ్యా, రాష్ట్రంలో నీ యొక్క మార్క్ ఏంటి చూపించి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఒక విలేజ్ లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని నించోబెట్టి అడిగితే చూపించేటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే గోడలకు రంగులేయటం. అది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పులకు కానివ్వండి, చేసినటువంటి పరిపాలనకు కానివ్వండి చూపించుకోవడానికి ఏ మాత్రమో ఆనవాళ్లు లేనటువంటి పాలన చేసినటువంటి అతి దరిద్రాది ఆయన ఇప్పుడు మీ మేనిఫెస్టోని రీకాల్ చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు మీరు ఏమేమి ప్రామిసులు చేశారు, ఏం చేయలేదు? ఇది 1 ఇయర్ మా పాలన జరిగింది. ఈ 1 ఇయర్ మా పాలనలో 100% అమరావతికి నిధులు తెచ్చుకోవడం సక్సెస్ అయ్యాం. పంచాయతీలకు నిధులు తెచ్చుకోవడం సక్సెస్ అయ్యాం. పంచాయతీ రాజ్ వ్యవస్థని మళ్ళీ తిరిగి పూర్వ వైభవానికి మించినటువంటి పటిష్టపరచుకోవడంలో సక్సెస్ అయ్యాము. రాష్ట్రానికి రోడ్లు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాం. యువతకు డిఎస్సీ క్యాలెండర్ ఇవ్వడం ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ లో నియామకాలు చేపట్టడం ద్వారా, అలాగే ఇతని మార్కు పాలన ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నియామకాలు చేపట్టి కొంతమందిని తీసుకొచ్చి అందులో ఉద్యోగాలు పెడితే వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతే వాళ్ళని తీసుకెళ్లి వివిధ గవర్నమెంట్ శాఖల్లో రీప్లేస్ చేయడంలో కూడా 100% సక్సెస్ అయ్యాం. ఈ రోజు తోటి నియామకాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. అందరి ట్రాన్స్ఫర్లు, రీప్లేస్మెంట్లు మొత్తం కూడా పూర్తి అయిపోయాయి. ఇలా ప్రతి వ్యవస్థలో కూడా, విద్యా వ్యవస్థలో కూడా పూర్తిగా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మార్పులు, అలాగే యువతని మంచి దారి వైపు మళ్లించడానికి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశాడు. 8వ తరగతి 9వ తరగతి పిల్లల నుంచి పెళ్లయ్యి ముసలివాళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు గంజాయి కన్సంప్షన్ తీసుకునే సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో నెలకొంది. దానికి కారణం కూడా వైసీపీ నాయకులు ఓపెన్ గా చెప్తాం. ఎందుకంటే వైసీపీ అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నటువంటి ప్రతి కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు వైసీపీ నాయకులే. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తే రాష్ట్రంలో ఈ రోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతను మొబిలైజ్ చేయడం కానివ్వండి,
ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి మీద ఉక్కుపాదం మోపి అట్లాంటి వాటిని కట్టడి చేయడంలో కానివ్వండి, అలాగే మహిళలకి శక్తి టీముల ద్వారా భద్రత కల్పించడంలో కానివ్వండి, రాష్ట్రాల వివిధ ప్రాజెక్టులకి రూపకల్పన మళ్ళీ గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పునర్నిర్మాణం చేపట్టడంలో కానివ్వండి, అట్లాగే ఇప్పటి వరకు కూడా రైల్వే లైన్ అనేది గత 5 ఏళ్ల పాటు కేంద్రం మొత్తుకున్నా సరే పట్టించుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది వైసీపీ పార్టీ. కానీ అయితే అప్పుడు రివర్స్ లో ఇప్పుడు జగన్ ఏదైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీరు ఏమేమి అడగాలంటున్నారో, వీళ్ళు వెళితే వైసీపీ కార్యకర్తలు నాయకులు వెళ్తే ప్రజలు రివర్స్ లో అడగాలి, ఇదిగో బాబు నువ్వు 5 ఏళ్లలో చేసింది ఇది, మాకు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసింది ఇది అని అడిగే పరిస్థితి ఉందా? ఆ కాన్ఫిడెన్స్ సార్ ఇప్పుడు ఒక నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి రివర్స్ మేనిఫెస్టో మన పార్టీ గురించి విషయం మాట్లాడతాడు, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళు రిటర్న్ గత 5 ఏళ్ల పాటు నువ్వు ఒక్క ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు కదా ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుంది? లేదు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, ఆ మహిళ నువ్వు 5 ఏళ్ల పాటు మద్యపాన నిషేధం చేస్తాను అంటే నేను ఓటేశాను, కానీ నువ్వు చేయలేదు, చెయ్యకపోగా నువ్వే మద్యం అమ్మావు, పైగా అధిక ధరలకు అమ్మితే నా భర్త రోజు ఇంట్లో ఇచ్చా 100-200 కూడా ఇవ్వకుండా మొత్తం మద్యం షాపులో తగలేసి వచ్చాడు, ఎందుకు చేసావని చెప్పేసి ఆ మహిళ అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఇట్లా చాలా విషయాల్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు గత 5 ఏళ్ల పాటు డ్రాప్ అవుట్స్ గా చాలా మంది విద్యార్థులు మిగిలారు. కారణం ఏంటి అంటే అంతకు ముందు తల్లిదండ్రుల అకౌంట్లు కాకుండా కాలేజ్ అకౌంట్లకు వేసాయి గవర్నమెంట్ ఎవరైనా సరే అమౌంట్లు, విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన టైం తీసుకునేవాళ్ళు, కానీ వాళ్ళ ఎగ్జామ్స్ రాయనిచ్చేవాళ్ళు, సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ల పాటు ఇతను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రుల అకౌంట్ కి లింక్ పెట్టాడు డబ్బులు వేయడం, ఫీజు రియంబర్స్మెంట్ అనేది తల్లిదండ్రుల అకౌంట్ కి వేయడం మూలంగా కాలేజీ యాజమాన్యాలు ఏం చేశాయి, మిమ్మల్ని ఎగ్జామ్స్ ఆయన ఇచ్చినా లేదా మీకు సర్టిఫికేట్స్ ఇచ్చినా తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పడితే మీరు మాకు తిరిగి ఇస్తారో లేదో మాకు తెలియదు, కాబట్టి డబ్బులు ముందే కట్టి మీరు ఎగ్జామ్స్ రాయండి, డబ్బులు ముందే కట్టి మీరు సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి లేదంటే ఇవ్వమని చెప్పేసి చాలా మందిని ఇబ్బంది పెట్టడం మూలంగా కట్టుకోలేని తల్లిదండ్రులు చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళ్ళిన సందర్భం మధ్యలోనే కాలేజెస్ ఆపేసి ఇట్లాంటి ఈ పాపమంతా ఎవరు మూట కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి కదా ఈ పాపమంతా. కాన్ఫిడెన్స్ అయితే కూటమి పార్టీలకు ఉంది, కూటమి ప్రభుత్వానికి అందులో మోసం చేసేసింది కూటమి ప్రభుత్వం, మీకు ఇంత ఇస్తామని చెప్పింది ఇంత ఇవ్వలేదు అంటే ఏంటి అసలు? ప్రభుత్వం అంటే పప్పు బెల్లాలు ఇవ్వడమేనా? అప్పులు తెచ్చేసి లక్షల కోట్లు నీకింత 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 పంచడం ఇదే నా గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఏంటి అనేది ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలా మాట్లాడతారనిపిస్తుంది ఒక్కొక్కసారి. మొన్న రప్పా అన్నప్పుడే ఆయన మర్చిపోయినా ఉండాలి గతంలో ఆయన సీఎంగా చేశాడు అని అన్న విషయం అనిపించింది మన నాకైతే. సో రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఏంటి అసలు ప్రభుత్వం ఇవాళ దేశంలో మోదీ గారు ఏం చేస్తున్నారు? సో దేశం అంతా అన్ని సెక్టార్స్ ఎలా అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో దేశం నెమ్మదిగా 5th తర్వాత 4th 3rd ఎట్లా వెళ్ళాలి, అగ్రరాజ్యాలకు ధీటుగా ఎలా నిలబడాలి, ఇది కదా ఆయన ఆలోచన ఆచరణ. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీ సపోర్ట్, మోడీ గారి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారి క్వశ్చనింగ్ ఆయన సపోర్ట్తో సేమ్ అదే ప్రణాళికతో వెళ్తున్నాడు. మరి ఈ పప్పు బెల్లాలు పంపకాల విషయంలో నేనేం తప్పు పట్టట్లా, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది ఓటర్స్ అండ్ ఆల్ ది పబ్లిక్ చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా ఎవరైనా సరే రమేష్ నాయుడు గారు మధ్యతరగతి అయినా మీరు జనాల్లో వెళ్తారు కదా, నాకన్నా ఎక్కువ మీరు జనాల్లో తిరుగుతారు, మీరు చెప్పండి నేను తప్పైతే. పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఉన్నత వర్గాలు ఎవరైనా సరే తమకు ఏమొస్తోంది అనే దాంతోపాటు నా రాష్ట్రం ఏంటని ఆలోచిస్తారుగా. బయట చెప్పుకుంది కానీ ఇప్పుడు మీరు బెంగళూరు వెళ్తారు రమేష్ నాయుడు గారు, గతంలో బాబు మీ రాజధాని ఏంటంటే మీకు ఆన్సర్ లేదు, ఇవాళ మీకు ఆన్సర్ ఉందిగా, లైక్స్ కదా అందరూ కూడా. చెప్పండి ఏంటి కరెక్టా కాదా అది? అందరికీ నమస్కారం. కృషి గారు నమస్కారం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జవాబుదారితనం, పారదర్శకమైనటువంటి పాలన, జనరంజకమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు పోతుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా ఆయన అనర్హుడు అని తనకు తానే నిరూపించుకుంటున్నటువంటి వైనాన్ని మనం రోజు చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి సగటు ఆంధ్రుడు ఏం కోరుకున్నాడు అంటే ఈ రాష్ట్రం అక్షరమాలలోనే కాదు అభివృద్ధిలో కూడా ఒకప్పుడు ఏ విధంగా అయితే దేదీప్యమానంగా దేశంలో పేరు గడించిందో ఆ విధంగా పరిశ్రమలు అన్ని కూడా ఇక్కడికి ఆకర్షించబడాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, వలసలు ఆగాలి, ఇక్కడ ఒక నమూనాకు సంబంధించిన ప్రాజెక్టులు అనేకం రూపాంతరం చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బటన్లో నొక్కినప్పటికీ కూడా అవి ఏవి మా దరి చేరవు, మమ్మల్ని సంతృప్తినివ్వవు, మా పిల్లల యొక్క భవిష్యత్తు మాకు అవసరము, ఇది ఎవరు ఉన్నా అధికారంలో లేకపోయినా సహజసిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ, కొంత వెనక ముందు జరగచ్చు, ₹1 అటో ఇటో జరగచ్చు అనేటువంటి ఆలోచన అందరూ రాబట్టే ఓటర్లు ఏకపక్షంగా తీర్మానాన్ని
కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి ఫలితాలు మనం చూసాం. ఎందుకో ఇదే విధమైనటువంటి ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక కుగ్రామంగా మార్చి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఒక కుగ్రామంగా మార్చి ఆయన ఒక సామంతరాజులాగా ఫీల్ అవుతూ ఫ్యాక్షన్ భావజాలంతో నడిపినటువంటి వైనం ఏదైతే ఉందో చాలా జుగుప్సాకరంగా తయారైంది. మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వాడు ప్రపంచంలోనే ఎక్కడికి పోయినా కూడా మీ క్యాపిటల్ ఏదని చెప్పుకోలేనటువంటి దీనస్థితికి అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గతుకులమయమైపోయింది. ఎవరన్నా వచ్చి మన రాష్ట్రానికి పర్యటనకు వస్తే మొట్టమొదట చూసేది రోడ్లండి. రోడ్లు అనేటివి నాగరికతకు ప్రతిరూపాలు. అలాంటి రోడ్లన్నీ కూడా గతుకులమయం, ఎవరు ప్రయాణం చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఔరా అనిపిస్తుంది. అది అభివృద్ధి విషయంలో గాని, సంక్షేమం విషయంలో గాని, లేకపోతే కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో కావచ్చు, ఇలాగా ఏ అంశాన్ని తీసుకున్నా నూతన ఆలోచనలు చేయడంలో కూడా చాలా వేగవంతంగా మిగతా రాష్ట్రాలను తలదన్నే విధంగా పోతున్నటువంటి వైనం. ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నిన్న యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ప్రపంచంలో యోగాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైపు అంతా కూడా చూసినటువంటి మాట వాస్తవము. అనేక రకాలైనటువంటి రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టినటువంటి మాట వాస్తవం. ఎందుకు ఆ స్థితి వచ్చింది? చాలా రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు చాలా యోగాకు సంబంధించి అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ మహానగరంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఎందుకు అంత ప్రశంసించారు? ఎందుకు ప్రశంసించారంటే ఒక యోజనాబద్ధంగా ఆలోచన చేయడము, అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేయడము, ఆద్యంతం జీరో ఇన్సిడెంట్, ఏ విధమైనటువంటి ప్రమాదాలకు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్, అతనికి స్వచ్ఛందంగా ప్రజలు ఏమి రావట్లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా డబ్బులు వెచ్చిస్తే సామాన్యుడు కూడా ఏ విధమైనటువంటి ఈవెంట్ కావాలో, ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో అన్ని తీరే విధంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ప్లే కార్డులు చూపించడము, హార్న్ కొట్టడము, ఇవన్నీ పూలు చల్లడము, ప్రతిదీ ఈవెంట్ జరుగుతుంది. హార్న్ కొట్టడం కూడా ఉంటుంది అందులో. హడావిడికి హార్న్ కొడతారా? హార్న్ కొట్టుకుంటూ వెళ్తారా? హార్న్ కొడతాడు, అవసరమైతే సైలెన్సర్లు తీసేసి ఎన్ని బైకులు రావాలి, ఏ వరుసలో పోవాలి, ఇదంతా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అవసరం లేదు. ఇది ఒక భావదారిద్ర్యం. అంత అవసరం తొందరపడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదంటే మరి ఆయన మర్చిపోకుండా ఉండాలి కదా, జనాలు ఉనికి కాపాడుకోవాలి కదా. ఇది అవునన్నా కాదన్నా మర్చిపోకుండా సహసిద్ధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చిన, ఒక నిర్మాణాత్మక సూచన చేసిన వాళ్ళకు వచ్చేటువంటి స్పేస్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా బాధపడిపోతున్నాడు. అతను ఊహించుకోలేకపోతున్నాడు. సీట్లో లేకపోతే ఊహించుకోలేనటువంటి పరిస్థితి. ఆయనకు జరిగినటువంటి రాచమర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలాలు 12 నెలల పాటు దూరం అయినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ రోజు ఆ విధమైనటువంటి వికృత క్రీడకు శ్రీకారం చుట్టాడు. కానీ ఒక విధంగా ఏంటంటే వ్యవస్థలను ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలను ఛాలెంజ్ చేయడం అనేది చాలా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తికి తగునా అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో 5 సంవత్సరాలు వనగబెట్టింది ఏందని ఒకసారి ప్రశ్నించుకుంటే ఏది మిగలేదు. ఈ రోజు చెప్పుకోవడానికి ఇందనక సోదరి మనలు చెప్పారు, ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు, పోలవరం నిర్మాణం అవుతుంది, అమరావతి శరవేగంగా ముందుకు పోతుంది, లేకపోతే ఒక పరిశ్రమలకు సంబంధించి గతము ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే పరిశ్రమలు వస్తాయా, కోడు గుడ్డు పెట్టిన వెంటనే పిగులుతుందా, పెద్దదైపోతుంది అని చెప్పారు. కానీ ఈ రోజు 12 నెలల కాలావధిలోనే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారే. మా కొప్పటి కడప జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి ఎవరైనా చూడొచ్చు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ సంబంధించిన వ్యక్తే కదా. అక్కడ ఎన్ని పరిశ్రమలు మన హయాంలో వచ్చాయి, ఈ హయాంలో వచ్చాయని ఆయన కంపారిజన్ చేసుకోమనండి, ఆయన జ్ఞానోదయం అవుతుంది. ఇంకో విషయం నేను చెప్తున్నా, మా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరి నగరి, హంద్రీనివా ప్రాజెక్టులు నత్తన్న తరపున కనీసం 30 మట్టి తీసి పక్కన పోసినటువంటి పాపాన బల. సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోవడానికి కారకుడు ఆయన అనుచర వర్గం. కొట్టుకొని పోయిన తర్వాత 40 మంది చచ్చిపోయారు. వాళ్ళకు కనీసం ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి నామమాత్రంగా తూతు మంత్రంగా కన్నీళ్లు దుడిచారే గాని వాళ్ళు నష్టపోయినటువంటి ఎవరైతే ఇల్లు కొట్టుకొని పోయాయో ఆ ఇళ్ళన్నీ కూడా కట్టించిద్దామనేటువంటి బాపతకు ఆయన పోలే. అదే సమయంలో ఒకటి రాయలసీమనంతా కూడా హబ్బుగా చేస్తా అన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాయలసీమను నేను హబ్బుగా మారుస్తా, ఇక్కడ హార్టికల్చర్ హబ్బుగా అని చెప్పి
నువ్వేదైతే డ్రిప్పును సైతం తీసేసావో ఆ డ్రిప్పుని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రిప్ ఇచ్చి ఇక్కడ ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా, అలాగే యంత్ర పరికరాలన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్ని తీసేశాడు. కాబట్టి ప్రజలు కంపారిజన్ లేక వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎగిసిఎగిసి పడాల్సినటువంటి అవసరం లేదు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే గౌరవం పెరుగుతుంది. హడావిడి రాజకీయాలు చేసి ఆందోళన శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీస్తాను అనుకుంటే అతను శాశ్వత ప్రతిపక్ష నేతగా మిగిలిపోతాడు. ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనేది. సో దాంట్లో భాగంగానే సంక్షేమం అనేది ప్రధానమైన విషయం. అన్ని రాష్ట్రాలు చేయాల్సిందే, అది డిఫాల్ట్. ఏ పార్టీ అధికారంలోకి వస్తాం అనుకున్నా కూడా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పారు ఓపెన్గా అనేక ఇంటర్వ్యూల్లో, ఎస్ అభివృద్ధి అనేది నా అజెండా, బట్ సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టడానికి లేదు. అసలు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సంక్షేమం? సంక్షేమం అంటే అందులో స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు నాకేమన్నా సంక్షేమం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా అంటే దాంతో నాకు కాన్ఫిడెన్స్ రావాలి, నేను స్వయంగా ఎలా నించోగలను, నా కాళ్ళ మీద నిలబడగలను అనే రకంగా పథకాలు ఉండాలి. అది రాష్ట్రాభివృద్ధిలో మనని పార్టిసిపేట్ చేసే రకంగా ముందుకి పుష్ చేయగలిగి ఉండాలి. జ్యోత్స్న గారు, సో ఇది చంద్రబాబు నాయుడు చేసుకున్న డిజైను, ప్లానింగు. సో ఇప్పుడు ఆ దిశలో ముందుకు వెళుతున్నందుకే జగన్కి భయం పట్టుకుందా? ఎందుకంటే కూటమి ఒకవేళ సక్సెస్ అయిపోతే, అంటే ఆయన పర్స్పెక్టివ్లో చెప్తున్నా, ఇక నన్ను ఎవడ పట్టించుకుంటాడు? అసలు నన్ను గుర్తుపెట్టుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? రేపు పొద్దున అసలు 11 ఉంటాయా అనే భయం పట్టుకుందా ఏంటి? ఇప్పుడు ఒకటండి, రాక్షసులను అందరూ గుర్తుపెట్టుకుంటారని రాక్షసులను మర్చిపోరు. ఎందుకంటే రాక్షసులకు ఎంత దూరంగా ఉండాలా అని ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు. మీరైనా నేనైనా ఎవరైనా అలానే ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఒక విషయం చెప్తాను రిషి గారు, నేను సంక్షేమం చేస్తా. లిటరల్ గా ఏంటంటే మీకు గుర్తుందో లేదో 2024 ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను డబ్బులు ఇచ్చాను, ప్రజలు మమ్మల్ని మోసం చేశాడు అన్నాడు. మొన్న కూడా 1 year ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజున అదేంటది ఏదో సమ్ డే అని చెప్పాడు, ఏదో దినం అన్నాడు దాన్ని. ఆ రోజున మోసం చేశారు, వెన్నుపోటు దినం, ఏదో దినం అన్నాడు. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ప్రజలు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు, లుకింగ్ అట్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ యు హావ్ బీన్ ఫర్ ద పాస్ట్ 5 years. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తానండి, సంక్షేమం చేద్దని జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే ఇవాళ మేము చేసినా మేము ఏమన్నా మా జేబులో డబ్బులు ఇస్తామా? లేకపోతే ఇంకే ప్రభుత్వం వచ్చినా ఎవరైనా వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తారా? కాదండి, అది ప్రజల హక్కు. మీరు ఇందాక చెప్పిన దానికి సంక్షేమం అంటే వాట్ ద పీపుల్ నీడ్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళని వాళ్ళు సస్టైన్ చేసుకోగలడానికి వాళ్ళకి ఏం కావాలి ప్రభుత్వాన్ని, ఎందుకంటే వాళ్ళు కొంత డౌన్ ట్రాడన్ గా ఉన్న వాళ్ళని సస్టైన్ చేసుకోవడానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏమంటారంటే సింపుల్ డెఫినేషన్ ఆఫ్ సంక్షేమం అండి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోజు అవసరం ఉంది, ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తీసుకొస్తే వచ్చిన కాన్సెప్ట్. సో మనం అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ అది మనం చేయాల్సినటువంటి సంక్షేమం. ఇవాళ నేను సంక్షేమం చేశా కాబట్టి నేను చాలా గొప్ప అని నాకు ప్రజలు ఓట్లు వేయాలంటే అది తప్పు కదా. ఇప్పుడు నేను విషయం చెప్తానండి, తల్లికి మీరు 10,000 ఇచ్చి పిల్లాన్ని రోడ్డు మీద నిలబెట్టి అసలు వాడికి ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, విద్య లేదు, ఏది లేదు, వాడు మత్తుకి గంజాయికి ఏమంటారంటే మద్యానికి బానిసైపోతుంటే ఈ తల్లికి నువ్వు ఇచ్చిన 10,000 ఏం ఉపయోగం చెప్పండి నాకు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ హౌ ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, నేను సంక్షేమం చేశాను. సార్ సంక్షేమం ఏమీ చేయలేదు సార్. నేను ఈ విషయం చెప్తాను, ఒక్కసారి విత్ ఫ్యాక్ట్స్ విత్ నంబర్స్ మాట్లాడితే 2019 వరకు మేము చేసినటువంటి సంక్షేమానికి ఏం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇంకా ఎక్కువగానే చేస్తున్నాం 2024 నుంచి. కానీ ఇట్ ఈస్ నాట్ అ కంపారిజన్. నేనేమంటానంటే సంక్షేమం చేస్తూ అభివృద్ధి కూడా చేయగలిగిందే ప్రాపర్ ప్రభుత్వం అంటాను. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా చూడండి, ప్రజల్ని ఎక్కడ ఆదుకోవాలో అక్కడ ఆదుకుంటున్నారు. అలానే అభివృద్ధి పనులు ఇప్పుడు రాష్ట్రం దేశవ్యాప్తంగా మనకి హైవేస్ అన్ని రావట్లేదా? దేశవ్యాప్తంగా మేజర్ ఇన్స్టిట్యూట్స్ రావట్లేదా? దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ మంచి కార్యక్రమాలు జరగట్లేదా? ఇవాళ అలానే మనం రాష్ట్రంలో చూస్తే గత సంవత్సర కాలంలోనే మీరు చూడండి మాక్సిమం అమౌంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలానే మీరు గమనిస్తే ప్రతి ఒక్క శాఖ, నేను ఒక్క శాఖను మాట్లాడలేదు, ప్రతి ఒక్క శాఖ వాళ్ళు ఒక్కసారి మీరు రివ్యూలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా రివ్యూలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, ప్రతి ఒక్క శాఖ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ లీవై కన్నా చాలా ఎక్కువగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇవాళ చూడండి, మనం ఓన్లీ వి జస్ట్ కెనాట్ సే దట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అని అనలేము. ఇవాళ రాష్ట్రంలో చూడండి ఎంఎస్ఎంఈ సైడ్ నుంచి ఎంత బ్రహ్మాండమైనటువంటి వర్క్ జరుగుతుంది. 175 కాన్స్టిట్యున్సీల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టారండి. 175 కాన్స్టిట్యున్సీల్లో
సో ఎవరికి వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కార్యక్రమాలను చేసుకున్నట్టుగా ఒక లీవై కల్పిస్తున్నాం మనం. అలానే మీరు తీసుకుంటే బీసీ వెల్ఫేర్ తీసుకోండి, హోమ్ మినిస్ట్రీ తీసుకోండి, లేకపోతే మనం ఏమంటారు అని అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తీసుకోండి, టూరిజం తీసుకోండి. మనం రీసెంట్ గా సీ ప్లేన్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం, టూరిజం తీసుకోండి. అసలు మనకి ఇదివరకు టూరిజం మినిస్టర్ ఎవరో తెలుసు కదా రిషి గారు? అవును. గొడుగులు పట్టుకుని ఏమంటారు అని అంటే వాన్లు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేసినటువంటి వ్యక్తి టూరిజం మినిస్టర్ ఉండేది మనకు ఆ రోజున. ఇవాళ టూరిజం కి రియల్ డెఫినేషన్ దుర్గేష్ గారు చూపిస్తున్నారు కదా ఎలా చేయవచ్చు అని చెప్పి. ఇవాళ నారాయణ గారు ఎక్కడికక్కడ ఆయనకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ్యతని ఆయన నిర్వర్తిస్తున్నారు కదా. ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు ఏదైతే హెల్త్ మినిస్టర్ గా ఉన్నారో ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఆయన నిర్వర్తించట్లేదా? మీరు గమనించండి, గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు ఒక్కటి కూడా తెచ్చుకోలేకపోతే వీళ్ళు, మేము వచ్చినటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్క మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కొక్క రూపాయి తెచ్చుకోగలిగాం. ఎలా తెచ్చుకోగలిగాం? ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మీరు చెప్పారు. కాంపిటేటివ్ స్పిరిట్ అని కాదు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన చేస్తారు, మిగతా వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు ఒకసారి, మేము ఇంకా ఎంత పరిగెట్టినా కూడా ఆయనకన్నా ఒక అడుగు అటు ఇటు వెనకాలే మిగిలిపోతాం అని. ఏది అంత పరిగెడితే కూడా నేను ఒక చిన్న మాట చెప్తాను. కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ ఉంటే ఆల్వేస్ ఇట్ ఈస్, ఇప్పుడు మీ మీద ఒక బాధ్యత ఉంది, ఆన్సరబిలిటీ అంటే జవాబుదారీతనం. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా విర్రవీగట్లేదండి అప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లాగా. ఇవాళ నేను చెప్తున్నాను కదా, గత సంవత్సర కాలంలో ఆయుష్ డిపార్ట్మెంట్ కి కేవలం ఆయుష్ మనం ఆల్మోస్ట్ 98 కోట్లు తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్. గత 2019 నుంచి 24 వరకు వీళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? గాడిదలు కాసారు ఒక్కొక్కళ్ళు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క నిధి మనం మనకనే కాదు ఎవరికైనా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. సో మన ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మన కాంట్రిబ్యూషన్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ లో 60% కేంద్ర కాంట్రిబ్యూషన్ ఉంటే 40% రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఉంటుంది, లేదా 80% కేంద్ర కాంట్రిబ్యూషన్ ఉంటే 20% రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం వాటిని ఈ కాంట్రిబ్యూషన్ అనేటువంటి మనం చేయగలిగినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఇలాంటి చిన్న పాయింట్స్ కూడా వీళ్ళు మిస్ అయిపోయి ఇవాళ ఎందుకు ఏడుస్తున్నారండి రాష్ట్రం మీద? నేను ఒక చిన్న విషయం చెప్తాను ఋషి గారు, వీళ్ళు ఏడుపేంటి? ఒక్కసారి వీలైతే మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదా, జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయొచ్చు. గమనించండి సార్, నేను చెప్తున్నాను. ప్రశ్న కలవడు, ఇంటర్వ్యూలో పెట్టాడు. ఇప్పుడంటే ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన ఎప్పుడైనా? రిషి గారు నేను ఒక్క విషయం చెప్తున్నా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నిలదీయాలి. నీ ఇబ్బంది ఏంటా బాబు జగన్మోహన్ రెడ్డి, నేను నిలదీయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండకూడదు. నేను అంటే ఇన్ని మాటలు మాట్లాడి మొన్న ఏమంటాడంటే ఏదో పెద్ద చాంతరంత లిస్టు చదివాడు, 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి. నేను ఒకటే చెప్తున్నా, అసెంబ్లీ సెషన్స్ వస్తాయి, అసెంబ్లీకి రా. అసెంబ్లీకి ప్రతి ఒక్క దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, లోకేష్ గారు సమాధానం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు, అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్తారు, సవిత గారు సమాధానం చెప్తారు, కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. మొత్తం లిస్ట్ చదువుతా నేను. నువ్వు ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఆ డిపార్ట్మెంట్ మంత్రి నీకు సమాధానం చెప్తారు. నీకేమైనా క్వరీస్ ఉంటే అడుగు, నీకు ఇబ్బందులు ఉంటే అడుగు, నీకు మరి ఆయన రావాలి అసెంబ్లీకి. ఏదో ఆయన రోడ్ల మీద తిరుగుతా నేనేమో అది చేస్తా ఇది చేస్తా పోనీ సక్రమంగా చేస్తున్నాడా అరుణ్ గారు? రిషి గారు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి షుడ్ అటెండ్ అసెంబ్లీ అని చెప్పి. ఏదో తన వీళ్ళని ఇలా వదిలేస్తుంటే ఏమంటారంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అన్ ఈవిల్స్ ఇది అన్నట్టుగా కూర్చొని రోజుకు ఒక దిక్కుమాల సలహా ఎవడో ఇస్తాడు వెనక కూర్చున్నవాడు. ఈ సలహా పాటించుకుని ఈ మహానుభావుడు రోడ్డు మీదకి వస్తాను, వచ్చేది లేదు సచ్చేది లేదు అక్కడ రోడ్డు మీదకి. ఆ బెంగళూరు ప్యాలెస్ వదిలి బయటికి రాడు. ఎవరన్నా చావాలి ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక చావు చూడాలి. కాకపోతే ఆ చావు లేకపోతే మొన్నట్లాగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. మొన్న వెళ్ళింది ఒక ఆయన చచ్చిపోయాడని చెప్పి సంవత్సరం తర్వాత పరామర్శకం వెళ్ళి 3 చంపేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి. ఇది ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం? అరుణ్ గారు ఒకటే అండి, మేము వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు ఫైనల్ గా అరుణ్ గారు? అరుణ్ గారు ఏంటి పొద్దున్న వస్తే వాళ్ళకి సరే ఇప్పుడు కొన్ని పథకాలు ఏవో ఇంకా ప్రారంభం అవ్వాలనుకుంటా కదా, అన్నదాత కేంద్రం ఇచ్చేది మీది కలిపి ఈ నెలలో ప్రారంభం అవుతుంది. ఆ ఉచిత బస్సులు ఇవి 2-3 పెండింగ్ ఏవో ఉన్నట్టున్నాయి, వాటి గురించి చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి తప్పదు కదా. సరే 100% ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చిన వెంటనే అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడానికి మన రాష్ట్రం ఏమి కూడా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం కాదు, ఇది క్లియర్. మేము జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఈ స్పేస్ అతనికి ఇచ్చిన తర్వాతే, లిమిటెడ్ ఆఫ్ టైం కూడా దాటిపోయిన తర్వాతే ప్రభుత్వం మీద వ్యతిరేక వాయిస్ వినిపించాం మేము ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు వచ్చిన దగ్గర నుంచే క్లియర్ గా అతని టైంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి వేరు, ఆర్థిక పరిస్థితి వేరు. గత 5 ఏళ్ల పాటు దిగజారినటువంటి ఆర్థిక పరిస్థితి వేరు. ఈ రోజు ఇంకా భారం అయి కూర్చుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా
వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో, వాళ్ళకున్నటువంటి నిజాయితీ నిబద్ధతలతో, వాళ్ళకున్నటువంటి ర్యాపో తోటి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, లేదా ఇతర కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ ని ఆహ్వానించడం కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం కానివ్వండి, ఇట్లా వివిధ రకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి, ముందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి దిశలో నడిపించడం కోసం, కేవలం పప్పులు బెల్లాలు పంచినట్లుగా పంచి వదిలేయటం కాకుండా ₹1 ఖర్చు పెడితే ఆ రూపాయి మీద రిటర్న్స్ ఎలా రావాలి ఫ్యూచర్ లో అన్నటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం క్లియర్ గా ఇవాళ అభివృద్ధి గురించి ముందుకు వెళుతూ ఉంటే ఆ విషయాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి మన తల్లికి వందనం పేరుతోటి డబ్బులు వేసాము. డబ్బులు వేస్తే అందరు తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం సహకారం అందించింది. కానీ ఈ విషయం తప్పుదారి పట్టించడానికి ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్ ఆడి చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం వచ్చి కారు కింద తలకాయలు తొక్కించుకుంటూ వెళ్లి ఇంటి మీద తాటికాయలు పడ్డాయని గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను ఏ విధంగా తీసుకోవాలి, నువ్వు ఏ విధంగా సొసైటీలో మోరల్ వాల్యూస్ ని పెంచుతున్నావు, నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, రేపు పొద్దున నియోజకవర్గంలో బెట్టింగ్ ఆడుతూ చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టారు సార్. ఆ ఊర్లో పిల్లలు, చిన్నపిల్లలు రేపు పొద్దున ఈ విగ్రహం ఎవరిది, ఎందుకు చనిపోయాడు, ఈయన విగ్రహం ఎందుకు పెట్టారని అడిగితే ఏం చెప్తారు, బెట్టింగ్ చనిపోయాడు అని చెప్తే ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఓహో అంటే బెట్టింగ్లు ఆడితే సచ్చినా సరే విగ్రహాలు పెడతారు కావాలా, సారీ బెట్టింగ్లు, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇట్లాంటి వ్యవహార శైలిని ఆలోచించుకుంటూ అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. గత 5 ఏళ్ల పాటు 60 మంది సలహాదారులను పెట్టుకొని నువ్వు చేసిన అడ్మినిస్ట్రేషన్ ఏంటయ్యా అంటే, గోడలకి, మా మొహాలకి, తలుపులకి స్టిక్కర్లు వేయటం, రంగులు వేయటం, ఇది నువ్వు చేసిన పాలన. ఏ ముఖ్యమంత్రికి లేని స్థాయి 70 మంది సలహాదారులను పెట్టుకొని చెప్పండి. అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా జనాల్లోకి, చెప్పుకోవాలి. ఎందుకంటే చేసింది చెప్పుకోకపోతే అది కూడా మళ్ళీ సమస్య. రమేష్ నాయుడు గారు, 100% ఒప్పుకుంటాను. మా ప్రభుత్వం వైసీపీ చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రోపగాండాని కంట్రోల్ చేయడంలో వెనకబడింది. అలాగే మేము చేస్తున్నటువంటి మంచిని ప్రచారం చేసుకోవడంలో కూడా వెనకబడింది. ఈ రెండు విషయాలు క్లియర్గా ఒప్పుకుంటాను. కాస్త ఫోకస్ నాయకులు ఇటు కూడా పెట్టాలి రమేష్ నాయుడు గారు. అవును ఋషి గారు, ఎప్పుడు అదే చెప్తుంటారు కదా, అబద్ధము ఊరంతా నిజం చెప్పులేసుకొని అబద్ధం అంతా పాకిపోతుంది. అవును, పాకిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, గతంలో ఈ విధంగా సక్సెస్ అయ్యాడు ఒకసారి 2014-19 మధ్యలో కూడా. అతను ఈ విష ప్రచారము, కల్పిత కంటెంట్లతోటి ఆయన కొంత సక్సెస్ అయినటువంటి మాట వాస్తవము. అదే సిద్ధాంతాన్ని మళ్ళా ఇంకోసారి తీసుకున్నాడు. అయితే ప్రజలు కంపారిజన్ చేస్తున్నారు. గతం వేరు, అతను అప్పుడు అధికారం చేపట్ల ఒకసారి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి కొంత చెప్తే కూడా నమ్మారు. వీళ్ళు కూడా కొంత సరైనటువంటి సమాధానాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కంపారిజన్ తోటి వీడియోలన్నీ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు ఒక కౌంటర్ వీడియో వస్తుంది విత్ ప్రూఫ్ తో. కాబట్టి అది కాదు. కాకపోతే ఒక విషయం వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ వాస్తవము. చేసినటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ పోవాలి. కూటమి ప్రభుత్వంలో కేంద్రం గాని రాష్ట్రం గాని చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, రైట్, తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమె బలహీనరాలుగా ఉండకూడదు, పోషకాలు ఇవ్వడం కావచ్చు, పుట్టిన తర్వాత హాస్పిటల్లో సపర్యలు చేయడము, ఇంటికి సురక్షితంగా చేర్చడము, అంతో ఇంతో మొత్తం ఇవ్వడం, వాళ్ళకు అవసరమైనటువంటి విషయాల్లో ఈరోజు చనిపోతున్నటువంటి ముసలివాడి వరకు, వృద్ధుల వరకు అన్ని విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాలి. గ్రామాల్లో 104 ద్వారా ఇస్తున్నటువంటి వైద్య సహాయం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి రేపు ఇవ్వబోయేటువంటి నిధులు కావచ్చు, లేకపోతే నిన్న అమ్మఒడి ఇచ్చినటువంటి విషయంలో 8,400 కోట్ల రూపాయల ఆషామాషి విషయం కాదు. తల్లికి వందనం 8,400 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. ముఖ్యంగా పెన్షన్ కి సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే అసలు అన్నిటికన్నా మించి ఏంటంటే ఉద్యోగస్తులకు నెలకు జీతం ఇవ్వడం అనేది పెద్ద స్కీమ్ అండి. అతి పెద్ద అంటే కంపారిటివ్లీ అంతేగా, అంతే కదా. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాన్ని ఖాళీ చేసి పెట్టిపోయాడు. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ డైవర్ట్ చేశాడు. అదే ఇప్పుడు సరే, అక్కడ ఏమీ లేని దాన్ని అక్షయపాత్రగా మార్చాలని మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ పాజిటివ్. అయితే దాన్ని ఈ నెగిటివ్ ప్రోపగాండా నుంచి ఒక మెట్టు పైన